ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావుకు కూటమి ఓ నామినేటెడ్ పదవి ఇచ్చింది. కానీ తనకు ఇచ్చిన పదవిపై వెంకటేశ్వరరావు అసంతృప్తిగా ఉన్నారట. టీడీపీ కోసం ఎంతో పోరాడానని, వైసీపీ ప్రభుత్వం కారణంగా తీవ్ర నష్టపోయానని, కానీ తనకు మాత్రం ప్రస్తుతం ప్రాధాన్యత దక్కటం లేదని బాధపడుతున్నారట. ఇంతకు ఏబి వెంకటేశ్వరరావు ఏ పదవి కోరుకుంటున్నారు? ఆయన కోరుకున్న పదవి వరించే అవకాశం ఉందా? లెట్స్ వాచ్. వైసీపీ హయాంలో ఇబ్బందులు పడిన ఎంతో మంది నాయకులు కూటమి ప్రభుత్వంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అప్పట్లో 5 ఏళ్లు వైసీపీపై పోరాడిన వాళ్లు ఇప్పుడు పెద్ద పదవులు వస్తాయని అంచనా వేసుకున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారికి పెద్దగా పదవులు ఆఫర్ చేయకపోవటం, ఒకవేళ ఇచ్చినా పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టులు కట్టబెట్టడంతో చాలా మంది నిరాశకు గురవుతున్నారట. ఇప్పుడు మాజీ ఏపీఎస్ అధికారి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉందట. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం హయాంలో ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఒక వెలుగు వెలిగారు. వైసీపీ నాయకులను తీవ్ర ఇబ్బందులు పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లిటరల్ గా ఒక టీడీపీ నాయకుడిలాగా ప్రవర్తించారని వైసీపీ నాయకులు అంటూ ఉంటారు. పోలీస్ అధికారిగా టీడీపీకి చాలా ఫేవర్ చేశారని ఇప్పటికీ చెప్పుకుంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐపీఎస్ అధికారిని చాలా ఇబ్బందులు పెట్టింది. గతంలో ఆయన చేసిన అక్రమాలను కూపి లాగి మరీ కేసులు పెట్టింది. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. గతంలో తాను చేసిన తప్పులకు ఏబి వెంకటేశ్వరరావు వైసీపీ హయాంలో చాలా ఇబ్బందులే పడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసింది. హుందాగా ఐజీ హోదాలో రిటైర్డ్ అవ్వడానికి అవకాశం కల్పించింది. ఇంతవరకు బాగానే ఉన్నా గతంలో తాను టీడీపీకి చేసిన ఫేవర్లను దృష్టిలో పెట్టుకుని పెద్ద పదవి వస్తుందని ఆశ పెట్టుకున్నారట. చంద్రబాబు తనకు తప్పకుండా మంచి పదవి ఇస్తారని ఆశించారట. కానీ తీరా ఎలాంటి ప్రాధాన్యత లేని నామినేటెడ్ పోస్టు దక్కడంతో అలకబోనారట. ఎవరికైనా నామినేటెడ్ పోస్ట్ వస్తే ఎగిరి గంతేస్తారు. వెంటనే వెళ్లి ఆ కుర్చీలో కూర్చుంటారు. కానీ ఏబి వెంకటేశ్వరరావు మాత్రం పదవి వచ్చి వారాలు గడుస్తున్నా అటువైపు చూడను కూడా చూడటం లేదట. అందుకు కారణం అప్రాధాన్య పోస్టు ఇచ్చారనేదే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏబి వెంకటేశ్వరరావుకు పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయితే ఇది ఎలాంటి పవర్స్ లేని పదవి, పైగా ప్రస్తుత పోలీస్ అధికారులతో కనీసం మాట్లాడే అవకాశం కూడా లేని పదవి. అందుకే వెంకటేశ్వరరావు తనకు ఆ పదవి వద్దని అంటున్నారట. ఇంతవరకు పదవి బాధ్యతలు చేపట్టకపోవటానికి కారణం కూడా అదేననే టాక్ వినిపిస్తోంది. తాను గతంలో టీడీపీ కోసం పడ్డ కష్టానికి పవర్ఫుల్ పదవి వస్తుందని ఆశించారు వెంకటేశ్వరరావు. వైసీపీ నాయకులపై పగ తీర్చుకునే పోస్ట్ లాంటిదని ఆశించారట. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ఒక కమిటీ వేసి దానికి తనను చైర్మన్ చేస్తారని భావించారట. అలాంటి పదవి ఇస్తే మరోసారి వైసీపీ నాయకుల భరతం పట్టాలని అంచనా వేసుకున్నారట. కనీసం ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఓఎస్టీ పోస్ట్ నైనా ఇస్తారని అనుకున్నారట. కానీ చంద్రబాబు మాత్రం అలాంటి పోస్టులేవి ఇవ్వకుండా పోలీస్ హౌసింగ్ సొసైటీకి చైర్మన్ ను చేయటం జీర్ణించుకోలేకపోతున్నారట. చంద్రబాబు
మనస్తత్వం తెలిసిన వారికి ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. సాధారణంగా చంద్రబాబు తనకు అవసరమైనప్పుడు అందరినీ వాడుకుంటారు. ఇక అవసరం తీరిన తరువాత వారిని పెద్దగా పట్టించుకోరనే టాక్ ఉంది. అయితే గతంలో తన కోసం గట్టిగా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావును పూర్తిగా వదిలేయకుండా కనీసం ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వటమే ఎక్కువ అనే టాక్ నడుస్తోంది. ఇచ్చిన పోస్ట్ తీసుకోకుండా బెట్టు చేయటం ఏంటనే చర్చ జరుగుతోంది. పెద్ద పదవి కావాలని పట్టుబట్టి కూర్చున్న వెంకటేశ్వరరావు తప్పకుండా అది దక్కుతుందని భావిస్తున్నారట. ఇప్పుడు ఇచ్చిన పదవిని స్వీకరిస్తే మరో పదవి రాదని, అందుకే బాధ్యతలు చేపట్టలేదని సన్నిహితులతో చెబుతున్నారట. మరి ఏబి వెంకటేశ్వరరావు అలకను చంద్రబాబు పట్టించుకుంటారా లేదంటే అలాగే వదిలేస్తారా అనేది వేచి చూడాలి.